ఈరోజు వినాయకుడి బొమ్మ తెస్తానికి వెళ్తాం. ఇలా విజయనగరం వచ్చిన వాళ్ళు నిద్రలేదు. వెళ్ళే పొద్దున్నే 5:30 నుంచి మొదటి వాయించేస్తుంటాం. మన వాళ్ళకి ఊళ్ళో బొమ్మలు నచ్చవు కదా, మండపేటలో ఉన్నదంటే బొమ్మ అక్కడికి వెళ్తాం. ఇంకా 19 ఆంధ్ర బెటాలియన్ మన గురించి రెడీగా ఉంది. గంట నుంచి వెయిటింగ్. మనకేం కళ్ళు ఇడతలేదు, 2 రోజుల నుంచి నిద్రలేని వాళ్ళు. ఎక్కండ్రా. మనకి తణుకులో బొమ్మ కావాలంటే ఇక్కడ వైజాగ్ నుంచి లోపలికి వెళ్ళి వెంటనే పక్కన ఉంటాయి. కానీ మన వాళ్ళు 2 years నుంచి మండపేట వెళ్ళే తెస్తున్నారు. 2 years నుంచి నేను వెళ్తలేదు బొమ్మ కూడా. ఇందుకు అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తెస్తున్నారు. ఒకవేళ అక్కడ రేట్లు తక్కువ ఏంటనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బండి అయితే పొద్దున్నే సర్వీసింగ్కి ఇద్దాం అనుకున్నాను. ఇక్కడే ఉండరాజు జంక్షన్లో ఇస్తాను. ఎప్పుడు సర్వీసింగ్ ఇచ్చినా ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉంది. మేము వెళ్ళి వచ్చినప్పుడు మధ్యాహ్నం అయిపోద్దేమో. ఇంకా వచ్చిన తర్వాత అసలు ఖాళీ ఉండదు, ఫుల్గా బండ్లు ఉంటాయి. సాయంత్రం వరకు చేయడు, ఏం చేస్తాం తప్పదు. వర్షాలు ఫుల్గా కురవడం వల్ల మొన్న నుంచి సిద్ధాంతం బిగ్గారు మొత్తం ఎక్కువ ఫుల్ వాటర్ ఉంది. మామూలుగా తీసుకు తప్ప ఏం కనపడదు ఇక్కడ, కానీ ఫుల్గా వెళ్తుంది వాటర్. దారిలో టిఫిన్ కాగా మనం కూరలంతా ఫుల్గా తింటున్నారు. అంతా దేవస్థానానికి వచ్చేసాం మండపాక. ఆల్రెడీ ఇక్కడ బొమ్మ కొనుక్కుని పట్టుకెళ్తున్నారు. చాలా మటుకు వెళ్ళిపోయి ఉంటాయి, రేపే కదా. రేట్లు చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటని. ఇంకా చాలా స్టాకే ఉంది ఇక్కడ. ఇవన్నీ ఒకటే సైజు బొమ్మలు. ఈ బొమ్మలు అయితే 15,000 నుంచి 20,000 చెప్తున్నారు. చాలా బొమ్మలు ఉన్నాయి, ఇంకా చాలా వెళ్ళాలి ఇక్కడ స్టాకు. ఈరోజు వెళ్ళిపోతే సాయంత్రంకి. ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయి. బుక్ అయిపోయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా వెనకాల పేర్లు రాస్తారన్నమాట. ఇదే మనం పట్టుకెళ్ళే బొమ్మ. సరిపోదా అని తాడెట్టు కొలిచి చూసాం. ఇంకా చాలా గ్యాప్ ఉందిలే. ఇప్పుడు ఈ బొమ్మను ఎక్కించడానికి ఉంటుంది మనకి సినిమా. అంతకుముందు ఇంతకన్నా పెద్ద పెద్ద బొమ్మలు ఎక్కించాం కానీ జనం ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవడ పనులాడు చూసుకుంటాం. బండి రివర్స్ చేయట్టాము, ఇంకెక్కించడమే లేటు. ఎప్పుడు బొమ్మకు వచ్చినా కనీసం టాటర్ మీద ఎక్కువ తెచ్చేవాళ్ళం, బండికి అడిగైనా వచ్చేవాళ్ళం. సర్వీసింగ్ ఇద్దాం అనుకోగానే ఎలా ఉన్న బండి అలా తేవాల్సి వచ్చింది. బండికి అడిగే అంత టైం కూడా లేదు. నేను వేసుకెళ్ళిన క్యారెట్లు గిరెట్లు అన్ని బండ్లు అలాగా ఉన్నాయి. బొమ్మ పీఠం కింద కాలు పోకుండా ఈ సెట్ చేస్తున్నారు. ఎట్టి వాటి నుంచి గెంటుతారు మాట. డబ్బాలు అయితే సెట్ చేసాం. ఇంకా గుర్ర బండి లాక్కినట్టు లాక్కెళ్ళిపోవడం. ఇక్కడ బొమ్మ రేట్లు ఎలాగంటే బొమ్మ సైజుని బట్టి, బొమ్మ పర్సనాలిటీని బట్టి కూడా రేట్లు పెరిగితే మనం ఎక్కువ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది. అంటే బొమ్మ రేట్లోనే 40%, 50% బార్గెన్ చేసినా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం వెళ్ళే టైంని బట్టి, అక్కడ సేల్ని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. పర్లేదు, చాలా వరకు తక్కువే ఇక్కడ.
చూసారా మా కర్మ ఎలా ఉందంటే బొమ్మ ఆపడానికి జనాలు సరిపోక రోడ్డు మీద ఉండి దారంటే వెళ్ళే వాళ్ళని ఆపుతున్నారు. అన్న బొమ్మ అట్టాలి బొమ్మ అట్టాలి బొమ్మ అట్టాలి. ఒకప్పుడు బొమ్మ తేవడానికే ఎంతమంది వచ్చో ఊరేగింపు వీడియోలు పాతవి ఉండే, ఇప్పుడు అవి లేవు. మొత్తం ఒక ఈదిలో బొమ్మ తెచ్చినా ఊరు మొత్తం జనం వచ్చాను. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. అమ్మ ఎక్కించడం అయిపోయింది, ఇంక బయలుదేరుతాం. విఘ్నేశ్వరాయ నమః. మన బండి మామూలుగానే చాలా హైట్ ఉండడం వల్ల బొమ్మ ఎక్కించడానికి కూడా కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు కుర్రోళ్ళు. ఏదైతే అండి సేఫ్గా ఎక్కిందిలే పైకి బొమ్మ చాలు. వచ్చినప్పుడు ఎంటీ బండి కాబట్టి బాధకుండా వచ్చేసాను. ఈ రోడ్లో చాలా జాయిగా వెళ్ళాలి, మొత్తం గోతులే. ఎందుకంటే తొండం బాగా ఎదగొచ్చింది, కొంచెం అటు ఇటు బండి వలన తొండం యాంగ్లర్ తగిలి పాడైపోద్ది. కాబట్టి చూసుకుని చాలా స్లోగా వెళ్ళాలి. మొత్తానికి గోతుల రోడ్డు అంతా సేఫ్గా దాటి జొన్నడ దగ్గర హైవే ఎక్కాం. ఇంకెక్కడి నుంచి మనం తేతల సెంటర్ వరకు చూసుకోగల. అక్కడి నుంచి మన ఊరికి కూడా సిమెంట్ రోడ్డే, పర్లేదు జాయిగా వెళ్ళిపోవచ్చు. సిద్ధాంతం బ్రిడ్జి అవతల అవన్నీ అవుతున్నారు పత్తులు తీసుకున్నారు. పొద్దున వ్యాన్కి ఆటోకి కడదామని. రేపు పొద్దున గుడికాడ కావాల్సినవి కూడా ఎక్కడ తీసుకుంటున్నాం. మన వాళ్ళు అప్పుడే తీనిమారు అన్ని బ్యాట్లు గీట్లు అన్నీ రెడీ చేసి ఇచ్చుకున్నారా. తేతల సెంటర్ నుంచి మొదలెట్టారు మనం. ఇదే మా పీఠం. బొమ్మ తింటున్నాక జనాలు పోగేస్తారా. ఆ బొమ్మలు ఇప్పుడుదాకా అలా ఇస్తారా, నాచుకు పోతున్నారా.
కానీ మనం అక్కడ చేసే సర్కస్ వాళ్ళకి తెలియదు కదా, మనం కూడా సాయం చేద్దాం. ఇబ్బంది పడుతున్నాం. వినాయకుడు నా బండి దిగనంటున్నాడు. కదే 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 వస్తున్నానండి రోయ్. మొత్తం మీద అయితే ఇలా తిప్పలు పడి తింపాం. ఇక్కడతో ఇంకే వీడియోస్ సెలవు. అసలు మన బండి మీద ఇదే ఫస్ట్ టైం దేవుడి బొమ్మ వేసుకురావడం. ఈ ఛాన్స్ వస్తుందా రాదనుకోండి, ఎందుకంటే నిన్న వేసుకొద్దామన్నారు. నిన్న ఏమైనా విజయనగరం అన్నారా, అవదేమో అనుకున్నాను, వేరే బండి వేస్తారేమో అనుకున్నాను. మొత్తం మీద వేసుకొచ్చాం. చాలు, సంతోషం.